ఒక వార్ వల్ల ఎంత నష్టం జరుగుతుందనేది అది నష్టపోయిన వ్యక్తికి, నష్టపోయిన కంట్రీకే తెలుస్తది. రీసెంట్‌గా పాలస్తీనా మీద ఇజ్రాయెల్ మాస్ అటాక్ చేసింది. దాంట్లో 126 మంది చిల్డ్రన్స్ ఒకటే రోజు చనిపోయారు. వాళ్ళ ఏజ్ 2-5 ఇయర్స్ మధ్యలో ఉంటది. అంత చిన్న పిల్లలనమాట వాళ్ళు. 126 మంది చనిపోయారు. అంతేకాకుండా ఈ వార్ మొత్తంలో ఇప్పటిదాకా 54,000 మంది చనిపోయారు. 1,70,000 మంది ఇంజ్యూర్ అయ్యారు. కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కనుక మా రాహుల్ గాంధీ అయి ఉంటే పాకిస్తాన్ మీద ఒక పెద్ద యుద్ధం చేసేవాళ్ళం అనేది. యుద్ధం ఎవరైనా చేస్తారు, కానీ దానికి నష్టాన్ని కూడా భరించుకునే శక్తి కూడా మన దగ్గర ఉండాలి. ఈరోజు ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు ఏ మాత్రం మనం ఒక యుద్ధం చేసినా కానీ ఎకానమీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. అంతేకాకుండా ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది, ధరలు పెరిగిపోతాయి. కందిపప్పు ఈరోజే 200 ఉంది, 180 ఉంది. రేపు ఇదే మన ఇండియా వార్ చేస్తే అది 200 నుంచి వెళ్ళి 300, 300 నుంచి 400 పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి ఒక 4 కంట్రీలు సపోర్ట్ చేసి, మన ఇండియా ఒక 4 కంట్రీలు సపోర్ట్ చేసి, ఇద్దరు కొట్టుకొని నువ్వు బ్రహ్మోస్ వదిలేసి, వాళ్ళు ఒక 4-5 మిస్సైల్ వదిలేసి, దీనివల్ల ఒక ఆస్తి నష్టం తప్ప మనకు ఎటువంటి ఉపయోగం లేదు. దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది. ఇండియన్ ఎకానమీ దెబ్బతినాలనే ఇప్పుడు అమెరికా, చైనా వాళ్ళు కాచుకొని చూస్తున్నారు. ఇండియా ఎదిగిపోతుంది, టాప్ 1లోకి వస్తుంది అనేది. ఆల్రెడీ 2047 కల్లా ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది ఎకానమీలో. సో దాన్ని టార్గెట్ చేసుకోవాలి. కానీ మనం ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం చేయాలి, పాకిస్తాన్ లేకుండా చేయాలి, ఇటు చైనా లేకుండా చేయాలని ఇది కాదు. యుద్ధం ఆపడానికే ప్రయత్నించాలి. ఇది మనకి ఇండియాకి ఇప్పుడు ప్రజెంట్ కావాల్సింది.